మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. జూన్ 8 మృగశిర కార్తె సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ మేరకు బత్తిని ఫ్యామిలీ తెలిపింది. పూజా కార్యక్రమాల అనంతరం జూన్ 7న దూల్బౌలిలోని దీన్ని తయారు చేస్తామని వెల్లడించింది. చేప ప్రసాదం పూర్తిగా ఉచితంగా భక్తులకు అందిస్తామని బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. వివిధ ఫౌండేషన్ల సహకారంతో మెడికల్ సర్వీస్, భోజన సౌకర్యం, మంచినీటి సరఫరా 24 గంటల పాటు ఉచితంగా భక్తులకు ఇస్తామని చెప్పారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేపమందు ప్రసాదాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసిన విధంగానే ఈ ప్రభుత్వాన్ని సైతం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు సుమారు 170 సంవత్సరాల నుంచి బత్తిన వంశస్థులు ప్రతి ఏడాది చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. అప్పట్లో పాత బస్తీలో పంపిణీ చేసేవారు. భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు మార్చారు. కొరమీను చేప పిల్లలను అక్కడే స్టాల్స్ లో పెట్టి విక్రయిస్తారు. చేప ప్రసాదం కావాలనుకున్న వారు డబ్బులిచ్చి చేప పిల్లలను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడి చేప ప్రసాదం తింటే ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, దమ్ము వంటి శ్వాస సంబంధిత వ్యాధులు నయమవుతాయని పలువురి నమ్మకం. అన్ని ఫెసిలిటీస్, చేపలదైనా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ప్లస్ ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషను, ఈ ఎలక్ట్రిసిటీ, వాటర్, జిహెచ్ఎంసి బ్యారిగేటింగ్ చేయడము, పబ్లిక్కి లైన్లో రానికి బ్యారిగేటింగ్ చేయడానికి, ఇవన్నీ దాని గురించి మేము ఒక గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ అన్ని డిపార్ట్మెంట్లకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అలాగే సీఎం పర్సనల్గా సీఎం గారిని కూడా, ఆనరబుల్ సీఎం గారిని కూడా కలవాలని కూడా మేము ట్రై చేస్తున్నాము. అయితే ఈసారి 8th జూన్ మార్నింగ్ 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది. 24 hours అంటే 9th జూన్ 11 AM వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. దాని తర్వాత కొద్దిమంది ఎవరైనా లేట్ అయినా కానీ ఇంటి వద్ద ఇస్తాము.